అలానే ఈనాటి రచన సందర్భంగా వారికి నంది అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. వారు రాసిన బాల సాహిత్యం పాఠ్యప్రణాళికగా ఉంది. వారు 15 నుంచి 20 వీధి నాటకాలు రచించారు, 100వ సంఖ్యలో అభ్యుదయ గీతాలు రచించారు. అక్షరాస్యత క్రమంలో వారు కీలకమైన పాత్ర వహించారు. ప్రజానాట్యమైన ఉపాధ్యక్షుడిగా దీర్ఘకాలం పనిచేశారు. ప్రోగ్రాంలో వారు అనేక రకాల కార్యక్రమాలను సుమారుగా 750 షోలు నిర్వహించడం జరిగింది. వారు ఒక నాటక రచయిత, నృత్య నాటకాలు, విమర్శకులు, కవితలు, గీత రచయిత, ఇలా ఎన్నో వారి యొక్క ముఖంలో మనం చూడగలము. గారిని మనం సన్మానించుకోవటం మన గౌరవంగా భావిస్తూ మీ అందరి కరతార్థం మరొకసారి ఇలాంటి అరుదైన అవకాశాలు నాకు ఒక యంగ్ డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ ది కేరళ ఇన్స్టిట్యూషన్స్. వెరీ మచ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలానే కొండలరావు గారు 2 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నడుస్తున్నటువంటి మన పాల్వంచ ఉగాది సంబరాలు 22వ సంవత్సరం ఇది. ఈ సందర్భంగా కూడా సంవత్సర రోజున అందరికీ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజ్ఞాన ముహూర్త అస్తు. నా సభాధ్యక్షులు సుధాకర్ సార్ని ఒప్పుతారు. సిద్ధార్థ రెడ్డి గారికి, మా రాజలింగం గారికి, కొండలరావు గారికి, వేదిక మీద ఉన్న బుచ్చయ్య గారికి, రాజుగౌడ్ గారికి, అయ్య గారికి, నామా లక్ష్మణ గారికి అందరికీ ఆహ్వానం. నాకు ముందు నుంచి మైక్లో మాట్లాడటం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా 2 ముక్కలు మాట్లాడమన్నారు. సో మరి మేము ఈ కార్యక్రమం చేయడానికి మూలము కర్త క్రియ కూడా నాదర్ల వెంకటేశ్వరరావు గారు. వారు వర్తక సంఘం ప్రెసిడెంట్గా ఉంటూ ఊర్లో ప్రముఖంగా ఉంటూ వారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని దిగ్విజయంగా మేము దాన్ని కొనసాగిస్తున్నాం. దీన్ని కొనసాగించడానికి మా వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఎంత చక్కగా మాట్లాడిందంటే ఇప్పుడు నాకు మాట్లాడరాదు, మేము కూడా అంత చక్కగా మాట్లాడము. సరే, నేను వేదిక మీద ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సంపత్ కుమార్ ఆచార్య గారు. నౌ ఐ రిక్వెస్ట్ ది డాక్టర్ దేవేంద్ర గారు ప్లీజ్ 2 మాటలు. స్టేజ్ మీద ఉన్న అందరి ప్రముఖులకి మరియు గౌరవనీయులైన సాంబశివరావు గారికి హృదయపూర్వకమైన నమస్కారం. మనస్సీన్ అన్న, దిస్ ఈజ్ ది క్యాప్షన్ దట్ యూ హ్యావ్ సార్. అందరి వారు మరి ఈరోజు ఇందాక అనుకున్నాం, ఈనాటి ఉత్సవాలకి వచ్చిన ముఖ్య అతిథి యొక్క చేయాలకు మధ్య ఒక చక్కటి అనుసంధానం ఉంది. ప్రజా సంక్షేమం వారి ధ్యేయం, ఉత్సవాల యొక్క ఉద్దేశం కూడా ప్రజలలో అటువంటి ఉత్సవాన్ని, సంతోషాన్ని నింపటం. మన నాటి ముఖ్య అతిథి కుడాను సాధించి, కార్పొరేషన్ సాధించి, ఇంకా ఎన్నో సాధించడానికి రెడీగా మనం అంతా వారిని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాము. మరి ఈ పండుగను విశ్వావసు పేరుతో ఈ సంవత్సరం అంతా నడుపుకుంటాం. విశ్వావసు అంటే, వసు అంటే భూమి, విశ్వం అంటే అది సృష్టి. ఇక్కడ విశ్వ అనేది 2 రకాలు వస్తుంది. ఏదేమైనా ప్రతి సంవత్సరం ఒక పేరు దీన్ని పెడతా ఉంటారు మన ఈ ఉగాదికి. ఇది ఒక సైకిల్, 60 సంవత్సరాల కాలాన్ని కలిపి ఒక యుగం కింద, అంటే ఆ కాలం అది కలియుగం, లేకపోతే త్రేతాయుగం, ఇంకే 4 యుగాలు ఉన్నాయి, ద్వాపర యుగం.
చివరిది కలియుగం. ఈ కలియుగంలో మన తెలుగు లేకపోతే మన సదరన్ స్టేట్స్, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, మన తెలంగాణ, లేకపోతే ఏపీ, ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ రోజును మనం మన మాతృభాష అంటే తెలుగు వారి పండుగగా మనం జరుపుకుంటాం. ఆ పేరు ఎలా డెరైవ్ అయిందంటే యుగాది, యుగం ప్రారంభం రోజు. ఏ యుగం? కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం అవి కాదు. ఈ యుగం ఏంటంటే మన తెలుగువారి యుగం. అంటే 60 ఏళ్ళకి ఒకసారి యుగం అని నేను చదివి చెప్తున్నాను, నాకేం తెలిసేది కాదు, చదివి చెప్తున్నాను. 60 ఏళ్ళకి ఒకసారి ప్రారంభం అవుతుంది. 60 ఏళ్ళు సైకిల్ ఇది అంటారు. ఈ 60 ఏళ్లలో ప్రతి సంవత్సరం ఈ ఉగాది, ఈ నక్షత్రాలు, ఈ అయ్యగారికి తెలుసు, వాటన్నిటిని బేస్ చేసుకుని లెక్క కట్టి పలానా రోజు, ఇప్పుడు రేపు కానీ రంజాన్ వాళ్ళు నెలవంక పొడిస్తే రంజాన్ ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఎలా ముస్లిం సోదరులు చూస్తారో ఆ విధంగా ఉగాది అనేది నక్షత్రాలు కొలమానం ప్రకారంగా వచ్చే రోజు. ఆ రోజుని మనం తెలుగు వారి పండగగా భావిస్తాం. మనకి దక్షిణ భాషలు మాట్లాడే వారి అందరి పండగ ఇది. ఈ విశ్వావసు నామ సంవత్సర కాలంలో మన అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇందాక నేను చాలా చూశాను, నాకు చాలా బాగా వాస్తవిక వాళ్ళ పెద్ద పనులు కూడా లేవు, కొన్ని పలకరింపులు నడుస్తున్నటువంటి మన పాల్వంచ ఉగాది సంబరాలు 22వ సంవత్సరం ఉంది. ఈ సందర్భంగా కూడా 3 రోజుల పాటు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు ఉగాది పురస్కారాన్ని తీసుకోవటం కోసం సెలెక్ట్ చేశాము. ఒక ప్రముఖ రచయిత, నంది అవార్డు గ్రహీత, ప్రజా జీవితాల్లో ప్రజలకు సంబంధించినటువంటి వందలాది పాటలు రాసి వాటికి బాణీలు కట్టి, అంతేకాకుండా వేలాది ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు అనేక స్టేజీ నాటికలకు కూడా రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి దేవేంద్ర గారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం ఉగాది పురస్కారం అందజేయటం చాలా గొప్ప విషయం. శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాలుగా పాల్వంచ కళా పరిషత్ పేరుతో కళలను ప్రోత్సహించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా పరిషత్ నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ గారు, మంతపురి రాజుగౌడ్ అన్న, అలాగే కొండలరావు గారు, వారిని అభినందిస్తూ ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారికి మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నంది అవార్డు గ్రహీత దేవేందర్ గారు, డాక్టర్ నామా బుచ్చయ్య గారు, అయ్యగారు సంపత్ కుమార్ గారు, అలాగే మా మిత్రుడు లక్ష్మారెడ్డి గారి పుత్రులు కేఎల్ఆర్ సంస్థల డైరెక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు, మేకప్ ఆర్టిస్టు శాంతిమోహన్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
కళాకారులు, పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కళలని ప్రోత్సహించడం సామాజిక బాధ్యత. కళలను ప్రోత్సహించే విధంగా మనందరం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము వచ్చే ముందే ఇక్కడ కొన్ని కళా ప్రదర్శనలు జరుగుతుంటే వారి తల్లిదండ్రుల్లో ఆనందం అందరికీ కూడా అసలు చాలా, వాళ్ళు వెలుగు, మొహాల్లో వెలుగు అనేది చాలా కనపడింది. అందరం కూడా కళలని సహకరించే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా పరిషత్ వారిని అభినందిస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది, గౌరవ ముఖ్య అతిథి గారు మాట్లాడవలసింది ఉంది. కాబట్టి మనందరం ఈ తెలుగు సంవత్సర కాలంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. దయచేసి మీ అందరి చప్పటితో ఒక్కసారి సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఉత్సవాన్ని. ఇందాక మీ అందరికీ మనవి చేశాను, వారి పంచాంగ రచయిత కూడా అని.